ఏ పేషెంట్ కూడాను మోకాలు అరిగిపోయింది, మోకాలు నొప్పి వస్తుందంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆపరేషన్‌కి ఎళ్ళొద్దు. ఇంకొక మంచి మార్గం ఉంది. ఆ మార్గమే ఈ ప్లాస్మా థెరపీ, పీఆర్పీ థెరపీ లేదంటే గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ అంటుంటాను కదా! ఈరోజు మనం ఆపరేషన్ థియేటర్‌లో ఒక ఇంజెక్షన్ చేయబోతున్నాం మోకాలుకి. ఈ మోకాలులో మనం ఏ మిషన్‌లతో అయితే మోకాలు అరిగింది, ఆ మిషన్‌లతోనే మనము చూసి దీనికి ఆపరేషన్ అవసరం లేదు. ఈ చిన్న ఇంజెక్షన్‌తోనే మనము బయట పడవచ్చు అని మీకు లైవ్‌గా ఇప్పుడు చూపిస్తాను. మీరిప్పుడు అక్కడ ఆ మిషన్‌లో ఈ పేషెంట్ యొక్క ఎక్స్‌రే చూడండి ఎలా ఉందో. నేను అక్కడ చెప్తాను రండి. ఇప్పుడు చూడండి ఈ మిషన్‌లో దీన్ని ఫ్లోరోస్కోపీ మిషన్ అంటాం. ఈ ఫ్లోరోస్కోపీ మిషన్‌లో ఏం కనపడుతుంది? ఇది మోకాలు జాయింట్ ఇది. అర్థమైందా? ఈ మోకాలు జాయింట్‌లో మామూలుగా ఆపరేషన్‌లో ఏం చేస్తారు? ఇక్కడ నుంచి ఇదంతా కూడా తీసేస్తారు. ఇది చూడండి ఎంత భాగం తీసేస్తున్నారు. ఇది మొత్తం తీసేసి ఈ పైన మెటల్ పెడతారు, కింద మెటల్ పెట్టి ఈ బోన్కి ఈ మెటల్కి మధ్యలో సిమెంట్ వేసి అతికిస్తారు. అర్థమైందా? ఈ మెటల్కి ఈ బోన్కి మధ్యలో సిమెంట్ వేసి అతికిస్తారు. కానీ ఇప్పుడు మీరు చూడండి ఈ బోన్ తీసేయాల్సిన అవసరం ఉందా? నీట్గా ఉంది చూసారా? ఏమీ లేదు, నీట్గా ఉంది. ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ లేదు. ఈ బోన్ చూడండి, ఈ బోన్ కూడా ఏ విధమైన డిస్టర్బెన్స్ లేదు. డిస్టర్బెన్స్ ఎక్కడ కనపడుతుంది? ఇగో మీరే చెప్తున్నారు, ఇగో ఈ ఏరియాలో కనపడుతుంది. ఏం డిస్టర్బెన్స్ కనపడుతుంది? ఈ రెండు ఎముకల మధ్యలో ఇక్కడ స్పేస్ తక్కువ ఉంది. ఈ పక్క చూడండి స్పేస్ ఎక్కువ ఉంది, ఈ పక్క చూసారా తక్కువ ఉంది. అంటే ఇక్కడ ఉండాల్సిన స్థలము కంటే ఆ స్పేస్ తగ్గడం వల్ల ఈ రెండు ఎముకలు ఈ పార్ట్లోనే రబ్ అవుతున్నాయి. ఇప్పుడు ఇట్లా ఉంటుంది బోను, ఓకే, రెండు ఎముకల మధ్యలో గ్యాప్ ఉంది అనుకోండి, ఫ్రీ మూమెంట్ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది? మొత్తం అతుక్కోలేదు, ఒక్క దగ్గరే అతుక్కుంది. ఒకే దగ్గర, ఇంకా అతుక్కొని కూడా అతుక్కోలేదు, దగ్గరకు వచ్చి రాసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అది ఇక్కడ మట్టుకే ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే మొత్తం మోకాలులో ఇంత చిన్న పార్ట్లో ప్రాబ్లం ఉంటే ఇదంతా ఎందుకు తీయాలి? పర్ఫెక్ట్. ఎందుకు తీయాలి? సింపుల్ లాజిక్. అంటే ఇంతకు ముందు ఒక 5-6 సంవత్సరాల క్రితం వరకు ఈ ప్రాబ్లం ఈ సర్జరీ ఉంది. కానీ ఇప్పుడు అంటే ట్రీట్మెంట్స్ మారుతూ ఉంటాయి కదా. మారుతూ ఉన్నప్పుడు వచ్చిన ట్రీట్మెంటే ఈ ప్లాస్మా థెరపీ. ఈ ప్లాస్మా థెరపీ ఏం చెప్తుంది? ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది, ఇక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది. దీని మీద మజిల్స్ ఉంటాయి, అవి బాగున్నాయి. ఈ సైడ్లో లిగమెంట్స్ ఉన్నాయి, అవి బాగున్నాయి. ఇంకొకటి మెనిస్కస్ అని ఉంటుంది మధ్యలో, అది బాగుంది. ఇవన్నీ బాగున్నప్పుడు ఇది ఎందుకు తీయాలి? సరే, స్కానింగ్ చేసి కనుక్కొని ఈ రెండు ఎముకలు దగ్గర రావడానికి గల కారణాన్ని కనుక్కొని ఆ కారణాన్ని కరెక్ట్ చేసుకుంటే సరిపోద్ది కదా. ఏది ముట్టుకోవాల్సిన అవసరం లే. ఇప్పుడు పొలంలో కలుపు ఉంటుంది, కలుపు ఉన్నప్పుడు కలుపు పీకుతామా, మొత్తం పొలం అంతా పీకేస్తామా? ఇది కూడా అంతే. ఈ రెండు ఎముకలు దగ్గరికి రావడానికి గల కారణము ఈ రెండు ఎముకల మధ్యలో గుజ్జు అరగడము. ఇది అందరికీ తెలుసు. గుజ్జు అరిగిందని ఇదంతా తీయడం అనవసరము అని ఎప్పుడో 34-35 సంవత్సరాల క్రితమే సైంటిస్టులు చెప్పారు. గవర్నమెంట్ కూడా ఈ ప్లాస్మా థెరపీ చేసుకోండి అని ఒప్పుకుంది. దాన్ని ఎవరు బయటికి తీసుకురాలే. 6-7 సంవత్సరాల నుంచి నేను దాన్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత ఈ మోకాలు మొత్తం తీసుకునే అవసరము మనకి లేదు. సో ఇక్కడ మీ రక్తంలో తీసిన కణాలని కానీ ఇక్కడ కరెక్ట్గా వేసామనుకో, ఇప్పుడు ఇక్కడ వేసామనుకో వేస్ట్. కొంతమంది పీఆర్పీ చేస్తుంటే నాకు తగ్గలేదు, ఫెయిల్ అయింది అంటుంటారు. ఎందుకు తెలుసా? దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు. ఇక్కడ ఆల్రెడీ ఉంది గుజ్జు ప్రాబ్లమే లేదు, ఇక్కడ తీసుకొచ్చేస్తే వేస్ట్. సో అది ఏమొద్ది, పేషెంట్కి నమ్మకం ఉండదు, చేసిన డాక్టర్ కూడా పీఆర్పీ పనిచేయదురు అంటారు. అందుకని ఇక్కడ కరెక్ట్గా వేయడం వల్ల, ఎక్కడైతే గుజ్జు ఎంత అయితే అరిగిందో కనుక్కొని అక్కడ వేయడం వల్ల ఇక్కడ గుజ్జు పెరిగి కంప్లీట్గా పేషెంట్ రికవర్ అవుతారు. సో ఇది అందుకనే నేను గత 8 సంవత్సరాలుగా చెప్పేది ఒకటే మాట, మీకు ఆపరేషన్ లేకుండా బయటపడే చిన్న ఇంజెక్షన్ మార్గం ఒకటి వచ్చింది. అందరూ దాన్ని నమ్మండి, కానీ కరెక్ట్ అయిన డాక్టర్ దగ్గర చేసుకోండి. కరెక్ట్ అయిన ఇన్స్టిట్యూట్లోనే, ఎక్కడైతే ఆపరేషన్స్ జరగవో, ఏ హాస్పిటల్లో అయితే ఆపరేషన్స్ జరగకుండా ఈ పీఆర్పీ పద్ధతి ద్వారా నిష్ణాతులైన, అంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ దగ్గర చేసుకోవడం ద్వారా పీఆర్పీతో మీరు 100% నొప్పి లేకుండా బయటపడతారు. సూపర్. చిన్న ఇంజెక్షను లేదు, నేను వచ్చానంటే నొప్పి ఉండదు అంతే. ఇంకా చూడండి, ఇప్పుడు చిన్న లోకల్ అనస్థిషియా ఇస్తున్నాను. అంటే ఈవిడికి నేను ఇంజెక్షన్ చేస్తున్నప్పుడు పిఆర్పి నొప్పి లేకుండా ఉండేదానికి ఇది
చిన్న మొద్దుబార్చే ఇంజెక్షను. లేదమ్మా స్వరాజ్యమ్మ, ఇది చిన్న ఇంజెక్షను, దీని తర్వాత మీకు నొప్పే ఉండదు. అంతే అంతే, కొద్దిగా చీమ కుట్టినట్టు ఉంటుంది అంతే అంతే. ఎంత మీ వయసు ఇప్పుడు? మీ వయసు ఎంతమ్మా? 75. సూపర్. 100 కొడతారు మీరు, 100 కొట్టాలి అంతే. లేదు మీరు 100 కొట్టాల్సిందే, 100 కొడతారు మీరు అంతే. షూట్. ఇప్పుడు ఎడమ కాలు అయిపోయింది, కుడి కాలుకి కూడా నొప్పి లేకుండా ఉండేదానికి ఒక ఇంజెక్షన్ చేస్తున్నాను. షూట్ షూట్ షూట్. చూడండి, చిన్న సూదమ్మా, కొద్దిగా బాగా సెన్సిటివ్ ఉన్నారు మీరు. ఏం కాదు ఏం కాదు. వెరీ గుడ్. ఇది లోకల్ అనెస్థీషియా, మొద్దుబార్చే ఇంజెక్షను. దీని తర్వాత వేసే చిన్న ఇంజెక్షన్ కూడా నొప్పి లేకుండా ఉండాలన్నదే నా ఉద్దేశం. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక 10 సంవత్సరాల నుంచి నొప్పితో బాధపడుతున్నారు కాబట్టి నేను చేసే ప్రొసీజర్లో కూడా మీకు ఏమాత్రం నొప్పి లేకుండా చేయడం అన్నదే నా ఉద్దేశం. అందుకనే మీకు ఫస్ట్ మత్తిచ్చి ఎటువంటి ఇంజెక్షన్ పెయిన్ లేకుండా, ఎటువంటి ఈ ఇంజెక్షన్ చేసుకోవడంలో మీకు భయం లేకుండా ఉండేదానికి ఈ ప్రయత్నం. ఏమా? వెరీ గుడ్. ఇప్పుడు ఏం నొప్పి ఉండదు మీకు. సో ఇప్పుడు ఇది ఈ ఈ నీడిల్ని మనము గుజ్జు ఎక్కడైతే అరిగిందో అక్కడికి తీసుకెళ్ళి దాని తర్వాత ఆ ఏరియాని ఈ మిషన్లో కనుక్కొని అక్కడ మనము ప్లాస్మా థెరపీ ఆర్ పిఆర్పి ఆర్ గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీని ఆవిడ బ్లడ్లోంచి తీసిన కణాలని వదులుతాం అనమాట. ఇప్పుడు ఈ నీడిల్ ఇక్కడ పెడుతున్నాను. ఆల్రెడీ మత్తి ఇచ్చాము చూడండి, అందుకు ఏముండదు, మొద్దుబారి ఉంటుంది. లేదు ఇప్పుడుందా? లేదు కదా, లేదు కదా. చూడండి, ఏం లేదు, ఏముండదు, అయిపోయా. చూసారు, ఇంజెక్షన్ చేస్తున్నప్పుడు కూడా ఆవిడకి నొప్పి లేదు. అంటే మనం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ నొప్పితో ఉంటారు పాపం వీళ్ళు, మన దగ్గరికి వస్తారు. మనం ఇచ్చే ఇంజెక్షన్లతో కూడా నొప్పితో ఇది చేయకూడదు. కొంతమంది ఎక్స్పీరియన్స్ లేని డాక్టర్లు పిఆర్పి చేశారనుకో, వాళ్ళకి తెలియదు, ఎక్కడ గుచ్చాలో తెలియదు, ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లో చేయరు, ఇటువంటి మిషన్స్ వాళ్ళ దగ్గర ఉండవు, ఎక్కడ ఇంజెక్ట్ చేయాలో వాళ్ళకి తెలియదు. అది ఇంజెక్ట్ చేయకుండా ఆ పిఆర్పిని ఆ కంపెనీ వాడు ఏదో చెప్పాడు కదా అని ఆ కిట్ తీసేసుకొని ఆ బ్లడ్ అందులో వేసి ఏదో ప్రాసెస్ చేసి గుడ్డిగా అనస్థీషియా ఇవ్వకుండా గుచ్చితే పేషెంట్ చాలా నొప్పించి నెక్స్ట్ సిట్టింగ్ కూడా మన దగ్గరికి రాడు. దాంతో ఆ పిఆర్పి కూడా ఎక్కడంటే అక్కడ వేయడం వల్ల ఏమాత్రం ఉపయోగం ఉండదు. కొంతమంది స్టెరైల్ కండిషన్స్లో ఆపరేషన్ థియేటర్లో చేయకుండా చేయడం వల్ల కొంతమందిలో అసలు ఇన్ఫెక్షన్ రాని ఈ ప్రొసీజర్లో కూడా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని చాలా జాగ్రత్తగా చేయాలి. దీని మీద ఫుల్ అవగాహన ఉన్న డాక్టర్ల దగ్గరే మీరు పిఆర్పి చేయించుకోమని నా మనవి. తప్పకుండా ఇది మీరు ఫాలో అవ్వండి. ఇప్పుడు చూడండి, ఇంజెక్షన్ మనం నీడిల్ చేసేది కూడా జాయింట్లోకి ఆ గుజ్జు అరిగిపోయిన దగ్గరికి వెళ్ళడం కోసము చూస్తూ ఆ మిషన్ చెప్పిన మాట వింటూ మనం చేయాల్సి వస్తుంది. షూట్ షూట్. ఇప్పుడు జాయింట్లోకి వెళ్ళిపోయాం. షూట్. సో జాయింట్లోకి వెళ్ళాము, అక్కడే గుజ్జు ఉంటుంది, అక్కడే గుజ్జు అరిగింది కదా. చూడండి, ఇప్పుడు గుజ్జు ఎలాగ అరిగింది అన్నది మనము ఇది ఒక కాంట్రాస్ట్ అంటాం, అంటే దీన్ని డై అంటాం. అంటే దీన్ని ఇంజెక్ట్ చేసిన తర్వాత అసలు గుజ్జు ఎక్కడ అరిగింది, ఆ అరిగిన దగ్గరే మనము మన ప్లాస్మా థెరపీని రిలీజ్ చేస్తున్నాం లేదో దీని ద్వారా మనకు తెలుస్తుంది. ఇది ఇంజెక్ట్ చేస్తున్నాను, ఒక నల్లగా ఒక స్ప్రెడ్ వస్తుంది చూడండి, చూసారా? అది అంటే ఆ నల్లగా వచ్చే స్ప్రెడ్డే మనం కరెక్ట్గా ఈ ప్లాస్మా థెరపీని ఇంజెక్ట్ చేయాలన్న ప్లేస్ అన్నమాట. ఇప్పుడు మన ఈ పేషెంట్ దగ్గర తీసుకున్న బ్లడ్లో మనం అంతా ప్రాసెస్ చేసిన తర్వాత నల్లగున్నదంతా ఆర్బీసీ అంటారు కదా, పైన ఉన్నది ప్లాస్మా, ఈ మధ్యలో ఉన్నది మన పిఆర్పి అన్నమాట, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఆర్ గ్రోత్ ఫ్యాక్టర్ ఆర్ ప్లాస్మా థెరపీ. సో ఇక్కడ నుంచి మనము కరెక్ట్గా ఆ కణాలని తీసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఈ క్యాప్ లిడ్ తీసేస్తున్నాను. టచ్ చేయొద్దు. మనకి అనవసరమైనటువంటి పైన ఉన్న ప్లాస్మాని ఇప్పుడు ఇంజెక్షన్ ద్వారా తీసేస్తున్నాను. చూడు, ఈ పైన ఉన్నదంతా కూడా మనకి అవసరం లేదు, అది నేను తీసేస్తున్నాను. సో ఇదంతా అనవసరమైన ప్లాస్మా అనమాట. ఆ మిగతా మిగిలిందేమో మనకి పిఆర్పి, అది మనము ఇప్పుడు తీసుకోవాలి.
ఇది ఒక నీ జాయింట్కి ఇది పిఆర్పి, ఇది ఇంకో నీ జాయింట్కి. ఇది ఇంకొక నీలోకి పిఆర్పి, అంటే 2 తీసుకున్నాం మనము. చూసారా, ఇది లెఫ్ట్ దానికి, ఇది రైట్ దానికి, దేంట్లో ఇది ఏదైనా వేసుకోవచ్చు. సో దీన్ని ఈక్వల్గా డివైడ్ చేసి మనం నీ జాయింట్లో ఇంజెక్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ లెఫ్ట్ దానిలో ఇంజెక్ట్ చేస్తున్నాను. పిఆర్పి అమ్మ నీ రక్తంలోంచి తీసినది. దీంట్లో కణాలు ఉంటాయి. ఈ కణాలే నీకు అడిగిపోయిన గుజ్జుని పెంచుతాయి నెమ్మదిగా. ఇప్పుడు వరి మొలకలు వేస్తే మొలకలు అవుతాయి కదా, అట్లాగా ఒక 3 నెలలు పడుతుంది. స్లోగా పెరుగుతుంది. సో దీన్ని ఇప్పుడు మనం ఆల్రెడీ అక్కడ చూసాం కదా, అక్కడ మనము కాంట్రాస్ట్ ఇంజెక్ట్ చేసి చూసాం కాబట్టి అక్కడ కరెక్ట్గా గుజ్జు అరిగిందని మనకు తెలిసింది కాబట్టి అక్కడ మనం ఇది ఇంజెక్ట్ చేస్తున్నాం. సో ఎటువంటి నొప్పి లేకుండా లోపలికి నెమ్మదిగా మొత్తం వెళ్ళిపోయింది. షూట్, అది కూడా కరెక్ట్ స్ప్రెడ్ అయింది చూసారు జాయింట్ అంతా. సో ఈ విధంగా పిఆర్పి అయిపోయింది. సో సూది అయిపోయింది. ఎటువంటి చీమ కుట్టినట్టు కూడా మన స్వరాజ్యం గారికి లేదు. దీన్ని నెమ్మదిగా తీసేస్తున్నాం. అయిపోయింది. సో ఒక నీ జాయింట్ అయిపోయింది. ఇప్పుడు కుడిది. ఏం నొప్పి ఉండదులేమ్మా నీకు, నువ్వు ఏం టెన్షన్ పడద్దు, ఏం నొప్పి ఉండదు. ఎందుకు మత్తి ఇచ్చేసాం కాబట్టి. షూట్. సో ఇప్పుడు కూడా ఈ మిషన్లో చూస్తూ మనం జాయింట్లోకి వెళ్ళాము. జాయింట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇది కరెక్ట్ ప్లేస్లో ఉన్నామా లేదా అని తెలుసుకోవడం కోసము కాంట్రాస్ట్ ఇంజెక్ట్ చేస్తున్నాము. కాంట్రాస్ట్ అంటే డై. అక్కడ తెలుస్తుంది చూసారా, ఎక్కడైతే మనకు గుజ్జు అరిగిందో ఆ ప్లేస్ని మనకు చూపిస్తుంది. అది చూపిస్తుంది కాబట్టి మనకు కరెక్ట్ ప్లేస్ అని అర్థమైంది. ఇప్పుడు మిగిలిన ఈ పిఆర్పిని ఈ కుడి జాయింట్లోకి వదులుతున్నాను. ఈ రోజు నుంచి కూడా సామ్రాజ్యం గారికి గుజ్జు పెరగడం మొదలవుతుంది. దీని తర్వాత ఇంకొక 2 సిట్టింగ్స్ ఉంటాయి ఈవిడికి. ఈవిడ అరిగిన గుజ్జు ప్రకారము ఇంకొక 2 సిట్టింగ్స్ ఉంటాయి. ఆ 2 సిట్టింగ్స్ వరకు మేము చెప్పిన ఎక్సర్సైజ్లే ఈవిడ చేయాలి. చేస్తూ మేము చెప్పిన యాక్టివిటీస్ ఏవైతే వద్దంటామో ఆ యాక్టివిటీస్ని ఆపాలి, ఏవైతే ఎక్కువ చేయమంటామో అవి చేయాలా. కరెక్ట్గా ఉండాలి. మళ్ళీ 15 రోజుల నుంచి 20 రోజుల మధ్యలో మీరు ఎప్పుడైనా వచ్చి 3వ ఇంజెక్షన్ తీసుకోవాలి. ఇది 2వది కదా, దాని తర్వాత ఇంకోటి ఉంటుంది. కానీ నేను చెప్పినవన్నీ కరెక్ట్గా పాటించారంటే మనం ఇద్దరం అనుకున్నామా ఒక 20-25 సంవత్సరాలు ఉండాలి అనుకొని దిగాలి. అర్థమైందమ్మా? అదే ఇట్లే ఉండు, హ్యాపీగా ఉండు. ఓకే, ఇప్పుడు 75, ఇంకొక 25 సంవత్సరాలు మీరు నొప్పి లేకుండా ఉండాలి. ఇదే నా బాధ్యత, మీ బాధ్యత కూడా. సరేనా? రైట్.